కూర బాగుందా? మాంసం కూర ఉంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అబ్బో, చాలా నచ్చింది మాంసం కూర నాకు పిల్లగాడ. కూర ఉడిపోతుంది చూడండి. అన్నీ వేసాను, రెడీ అయిపోతుంది కూర. ఇంకా ఉప్పు కారం వేసుకున్నాం, తర్వాత మసాలా కూడా వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగా గట్టిగా తిప్పాలి. వాటర్ పోసుకొని కూర పెట్టుకోవాలి. కూర రెడీ అయిపోతుంది. ఉడిపోయి చూసారా, దగ్గరికి అంటాను. ఇలాగ బాగా దగ్గరికంట అయిపోతే బాగుంటుంది, నీళ్ళ లేకుండా. ఇప్పుడు మనం అయితే ఇందులో గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు పోసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ కూరలోకి. ఇలా వేసుకుంటే పాలు కొంచెం పాలు వస్తుంది. ఇలా ఇంకా ఉడకనివ్వాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికితే దగ్గరికి ఉడికిపోద్దప్పుడు ఇంకా బాగుంటుంది. ఉప్పు మసాలా అన్నీ వేస్తాం కదా. మళ్ళీ మూత పెట్టుకుందాం. పాలు పోసాను కదా, పాలు పోసిన తర్వాత ఇలా కొంచెం ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇది కూర అంటే ఆకాకరకాయ కూర అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇంకా దిప్పేసుకొచ్చండి. ఇంకా రెడీ అయిపోయింది కూర అయితే. ఇంకా సరేనా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాయలు అస్తమాను దొరకవు కదా, మనకి ఎప్పుడైనా దొరికినప్పుడు వండుకోవచ్చు. ఈ నెలలో వస్తాయన్నమాట. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఆకాకరకాయ కూర అంటారు. ఇది చాలా బాగుంటుంది. ఓన్లీ చికెన్ కర్రీది రేట్ ఉంటుంది. ఇది చికెన్ ఎంత ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట రేట్. ఇది కాయలు అయితే ఇందులో మసాలా అన్నీ వేసుకోవాలి. కొంచెం పాలు వేసి తింపుకోవాలి లాస్ట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎంత చెప్తున్నానంటే తింటే తెలుస్తుంది మీకు కూడాను ఎంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుందండి తింటాకి. మనం చపాతీలు వేసుకోవచ్చు, భోజనంలో తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అవి అస్తమానం దొరకవు. ఇప్పుడు ఈ నెల నుంచి జనవరి వరకు, డిసెంబర్ వరకు వస్తాయండి ఈ కాయలు. చాలా రేటు ఉంటాయి, కానీ ఇప్పటికైనా ఒకసారి అయినా తినాలి. మీరు ట్రై చేయండి మరి. సరేనా, బాయ్. కూర బాగుందా? మాంసం కూర ఉంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అబ్బో, చాలా నచ్చింది మాంసం కూర నాకు పిల్లగాడ.